ధర్మపురి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులందరం కలిసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో కానీ, ఎమ్మెల్సీలో కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో కానీ సామాజిక న్యాయం పాటించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన చేపడితే అడుగడుగున కట్టెలలో కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక వర్గం నుంచి వెళ్ళి ఒత్తిడి ఉన్నప్పటికీ నా రాష్ట్రంలో ఏదైతే మాట ఇచ్చినామో ఖచ్చితంగా ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున వారికి బీసీల పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నెల 17వ తారీఖు ధర్మపురి పట్టణంలోని అభినందన సభకు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత జోడో యాత్రలో భాగంగా మా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు కామారెడ్డి సభలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% మా ప్రభుత్వం గెలిస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన దాని ప్రకారం గత 4 రోజుల క్రితం తెలంగాణ క్యాబినెట్లో మంత్రుల సమావేశంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మరియు గవర్నర్ గారికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి పంపించడం జరిగింది. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే ఆ బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రజలపైన మమకారం ఉండి చిత్తశుద్ధి ఉంటే ఆ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్న గారికి మరియు ప్రభుత్వానికి అభినందన సభ తెలియజేయడానికి భారీ ఎత్తున తరలివాలని కోరుకుంటూ సెలవు. ఎలక్షన్ కంటే ముందు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కాంగ్రెస్ నాయకులు గత కాంగ్రెస్ డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా బీసీలకు కులగణన చేసి దాని ఆధారంగా రిజర్వేషన్ ఇస్తామని ముందే డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఎలక్షన్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ కులగణన చేయడం జరిగింది. వాటికి అనుకూలంగా నేడు 42% రిజర్వేషన్ కూడా అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకకు రాకుండా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తామని మళ్ళీ మొన్న రీసెంట్ 2 రోజుల క్రితము మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ ద్వారా 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సవరణ చేసి ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్లలో ఈ రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తామని ముందుకు రావడం జరిగింది. దీనికి దీనికి సహకరించినటువంటి మంత్రివర్గానికి, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్యులు గౌరవనీయులు అల్లు లక్ష్మణ్ కుమార్ గారికి మా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా వరంగల్లో కూడా చెప్పిండు, జోడో యాత్రలో కామారెడ్డిలో కూడా మాట ఇచ్చిండు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులగణన చేసి మరి బీసీలకు 42% పెట్టి ఎలక్షన్ పోతామని ఆ రోజు చెప్పారు. దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కులగణన అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు కూడా, ఏ పార్టీ కూడా చేయలేదు. అటువంటి పెద్ద కులగణన చేసి మరి దాన్ని సెంటర్కు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి
సెంటర్లకు పంపితే ప్రధానమంత్రి గారు ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదు. ఎందుకంటే బీసీలు ఎదగదాలంటే ఈ బీజేపీ నాయకులకు ఇష్టం లేదు కాబట్టి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న మన గల్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు 42% వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోతా అని చెప్పిండు. అదే ప్రకారం పోతా అని నిర్ణయించడం జరిగింది. ఇలా కవితోటి జెండా వేసుకొని వచ్చి బీసీల జెండా వేసుకొని వచ్చి నేను బీసీలకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్తే అది ఎవరు నమ్మరు, అది నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు ఒకటే కాబట్టి అది ఎప్పుడైతే బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకు బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశం ఎప్పటికి ఉండదు. ఎందుకంటే బీసీలు ఎక్కడైతే ముందుకు వస్తారో బీసీలు ఐకమత్యం ఉంటే మా పని ఖతం అవుతుందని చెప్పి అలా దుకాణం బంద్ అవుతుంది అనే ఉద్దేశంతో అది ముందుకు రాకుండా చేస్తున్నారు. మరి అదేవిధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బీసీ దాన్ని మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించలేదు కాబట్టి మరి దానికి ప్రత్యేకించి ఒక జీవో తీసుకొచ్చి మంత్రివర్గం 10 తారీఖు నాడు మంత్రివర్గం ఏర్పాటు చేసి ఒక జీవో తీసి ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ చేతిలోకి పంపడం జరిగింది. మరి అది ఎందుకంటే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ సెప్టెంబర్ 30 తారీఖు లోపల అన్ని ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పి పెట్టడం జరిగింది. మరి దాని విషయంలో కూడా అందుకోసమే ఇప్పుడు ప్రత్యేకించి ఒక బీసీ జీవో తీసి మరి గవర్నర్కి పంపడం జరిగింది. అది రాగానే ఆమోదం రాగానే ఈ బీసీ ఎలక్షన్స్ కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఈ 42% బీసీల రిజర్వేషన్ తీర్మానం చేసినందుకు మరి 17 తారీఖు నాడు మన ధరంపూర్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు కానీ ప్రతి మండలం నుంచి విలేజ్ నుంచి పెద్ద ఎత్తున కుల సంఘాలు బీసీ నాయకులు అందరూ వచ్చి ఈ ధరంపూరిలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపడానికి అభినందన సభ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషకరం. పెద్ద ఎత్తున మన బీసీలందరూ ఐకమత్యంగా వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం